హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనేవి ఊరికనే రిజెక్ట్ అవుతాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం వల్ల ఉపయోగం లేదని వన్ ఆఫ్ ద క్లయింట్ మనకి మెయిల్ చేశారు. సో దీని మీద నేను చాలా మందికి అపోహ ఉంటుంది. దాని మీద నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, అసలు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతున్నాయి అనే డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు చెప్పారు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతున్నాయి? సో మెజారిటీ పీపుల్ చెప్పేది మా ఫ్రెండ్కి ఇలా జరిగింది, మా రిలేటివ్కి ఇలా జరిగింది. మీ ఫ్రెండ్ మీ రిలేటివే మీకు బెంచ్ మార్కా, లేదా అథెంటిక్ డేటా ఏమైనా చూసారా? సో అథెంటిక్ డేటా ఎక్కడ దొరుకుతుంది? మీరు గూగుల్లోకి వెళ్తే దొరుకుతుంది, ఐఆర్డీ రేటింగ్స్లో దొరుకుతుంది, ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసే సర్వే రిపోర్ట్స్లో దొరుకుతుంది. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మీకు క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది, ఇన్సూరెన్స్ తీసుకోవడం వేస్ట్ అని అనుకునే వాళ్ళందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అసలు ఎంత క్లెయిమ్ రిజెక్ట్ అయింది, అసలు మీకు ఎన్ని పాలసీలకి ఎంత క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది, మీ క్లెయిమ్ రిజెక్షన్ రేషియో అంటే పాలసీలు తీసుకున్న ప్రతి మందికి 90 మందికి రిజెక్ట్ అవుతుందా, 80 మందికి రిజెక్ట్ అవుతుందా, లేదా 50 మందికి రిజెక్ట్ అవుతుందా? మై క్వశ్చన్ ఇస్ సింపుల్. మీరు ఏ గూగుల్లోకి వెళ్ళినా, ఐఆర్డీఏ రేటింగ్స్కి వెళ్ళినా మీకు ఇన్సూరెన్స్ కంపెనీ అక్కడ డేటా పబ్లిష్ చేస్తుంది కదా. అక్కడ మీకు ఏమైనా క్లియర్గా ఉంది? ఏ కంపెనీ అయినా అబోవ్ 90%, అంటే కొన్ని కంపెనీస్ 90% రేషియో ఉంటాయి, కొన్ని కంపెనీకి క్లెయిమ్ రేషియో 95 ఉంటాయి, కొన్ని కంపెనీస్కి 100 కూడా ఉన్నాయి, కొన్ని కంపెనీకి 99 ఉన్నాయి. దట్ మీన్స్ మీరు 100 మంది క్లెయిమ్కి వెళ్తే మీ క్లెయిమ్ అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కడ 95 వరకు యావరేజ్గా మెయింటైన్ చేస్తున్నాయి కంపెనీలో, ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇండస్ట్రీలో. అంటే హార్డ్లీ 5 కేసెస్ రిజెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు నాకు ఒక సామెత గుర్తొస్తుంది, నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందంట. ఈ 95 మంది డబుల్ డిజిట్ క్లెయిమ్ అప్రూవ్ అవుతుంది, వీళ్ళెవరూ మాట్లాడరు, ఈ కేసెస్ గురించి ఎవరు తీసుకోరు. 5% రిజెక్షన్ ఉందే, లేదా 2% రిజెక్షన్ ఉందే, దాని గురించి మాత్రం ఏదో ఆందోళన. ఈ 5% 2% మీకు రిజెక్షన్ ఏదైతే వస్తుందో దానికి బెంచ్ మార్క్ ఏంటి? అసలు క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అయింది? క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు కంపెనీ మనకి వర్బల్గా ఏమి చెప్పి మీ క్లెయిమ్ని రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పదు. క్లెయిమ్ రిజెక్ట్ చేసేటప్పుడు మీకు రిజెక్షన్ లెటర్లో చాలా క్లియర్గా రీజన్ రాసి, ఇఫ్ యూఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ అవర్ డెసిషన్ యూ కెన్ అప్రోచ్ లీగల్ సెల్ అని క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఇన్ కేస్ మీ కేసు జెన్యూనే రిజెక్ట్ చేస్తే దానికి ఒక ప్రోటోకాల్ ఉంది. ఒంబడ్స్మన్ అనో లేదా గ్రీవియన్స్ సెల్ అనో కన్స్యూమర్ కోర్టు వరకు వెళ్ళి నెలలు సంవత్సరాలు తిరగాల్సిన అవసరం కూడా లేదు ఈరోజు.